ఓటర్ల రక్షణ ప్రజాస్వామ్య పరిరక్షణ సమితి సమర్పించు. ఇస్లామాబాద్లో అధికారికంగా ప్రారంభమైన మర్దనాలు, చర్చలు పురోగతి ఇంకా స్పందించని ఇరు పక్షాలు. బాబు, ఇక్కడ ధరణి దశరథ రామిరెడ్డి ఇల్లు ఎక్కడ? నమస్కారం రామిరెడ్డి గారు. ఎవరు బాబు నువ్వు? నేను ట్రిపుల్ ఏ ఛానల్ నుంచి వచ్చిన యాంకర్ నండి. కూర్చోండి. దీని గురించి నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చారు బాబు. మీరు ఎన్నో సంవత్సరాలుగా భూ సమస్యల గురించి పోరాడుతున్నారని మాకు తెలిసింది. ఎందరో రైతుల్లాగా మీరు కూడా ధరణి బాధితులని మాకు తెలిసింది. అందుకే మీకు ధరణి దశరథ రామిరెడ్డి అని పేరు వచ్చిందని ప్రజలు మొత్తం అనుకుంటున్నారండి. అందుకే మీ ఇంటర్వ్యూ కోసం వచ్చామండి. ఈ ధరణి వల్ల మీకు జరిగిన కష్టాలు నష్టాలు ఏంటో అవి మాకు చెప్పుకుంటారని మీ మాటల పూర్వకంగా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. రెడ్డి గారు, మీరు భూ సమస్యల మీద ఎన్నో కష్టాలు నష్టాలు పడ్డారు. ఒకసారి మా ప్రేక్షకులకు కూడా మీరు దీని గురించి తెలపండి. ఈ వ్యవసాయం చేసే మొదలు పెట్టినప్పటి నుంచి మా చిలకలకు పోవటానికి బండ్ల దారి ఉండేది. అటువంటి దారి గుండా నేనే కాక మొత్తం ప్రజలు కూడా వెళ్ళేవారు. అయితే మరి సమస్య ఏంటండి? చెప్తా, ఇప్పుడే వస్తాను. ఇవి సమస్యలు. చాలా పెద్ద ఫైల్ అండి ఇది. 2010 నుంచి నేను తహసీల్దారు గారికి ఇచ్చిన వినతి పత్రాలు ఇవన్నీ. దేని గురించి ఇచ్చారండి ఈ వినతి పత్రాలు? బండ్ల బాటను మా ఊరి పట్టువారి నర్సయ్య బాటను పట్టా చేసి. చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఎవరికి పట్టా చేసిందండి? ఎన్నో ఎకరాలు భూమి ఉన్నప్పటికీ మా ఊరి భూస్వామి కృష్ణప్ప నాయుడు ఈ దొంగదారిని పట్టా చేయి. ఎంత భూమి ఉన్నా ఆకలి మాత్రం తీరదన్నమాట. అంటే మొత్తానికి భూపకాసురుడు అన్నమాట. నేను ఇచ్చిన విజ్ఞాపన పత్రాలకు తహసీల్దార్ గారు ఆర్ఐని పంపించి పంచనామా చేసి ఈ బాట ఊరు నుంచి ఉన్నట్లు నిర్ధారించి రిపోర్టు తహసీల్దార్కు పంపించారు. అయినా సమస్య పరిష్కారం కాలేదా? లేదు. ఈ లోపల ధరణి అనే చట్టం ఒకటి వచ్చినందున ఆ చట్టం ద్వారా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పిండ్రు. అయితే పరిష్కారం కాలేదా మరి? కాలేదు. కృష్ణప్ప నాయుడు ఆక్రమించిన భూమిని ఈ సమస్యను ధరణిలో తీసేస్తామని చెప్పిండు. పాస్బుక్లు వచ్చిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఈ భూమిని ధరణిలో తీసేస్తామని చెప్పిండ్రు, కానీ తీసేయలేదు. ఎందువల్ల? ఎందుకంటే ఆయనకు రాజకీయంగా చాలా పలుకుబడి ఉన్నది. అందుకొరికే తీసేయలేదు. మేము గొడవ పడటం వల్ల తహసీల్దార్ గారు ఆర్ఐని పంపించి బోర్డు పెట్టించారు. ఏమని పెట్టించారు? ఇది ప్రభుత్వ దొంగదారి, అతిక్రమించిన వారు శిక్షార్హులు కాగలరని బోర్డు పెట్టించినారు. ఇదిగో ఈ విషయం గురించి కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నాం. అయినా కూడా ఇంకా పరిష్కారం దొరకలేదా? ప్రభుత్వం మారిన తర్వాత భూభారతి చట్టం వచ్చినదని తెలిసింది. ధరణి బంగాళాఖాతంలో కలుపుతుందని, దానితో నా దరిద్రం తీరుతుందని, భూభారతి ద్వారా నా సమస్య పరిష్కారం అవుతుందని ఆశపడ్డా. ఒకసారి భూమి ధరణిలో ఎక్కిన తర్వాత తీసేసే హక్కు ఒక కలెక్టర్కి మాత్రమే ఉంటుందని, తహసీల్దార్కు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పింది.
ఇప్పుడు ఆఫీసు పోయి చూస్తే ధరణి అనే బోర్డు అలాగే ఉంది, కానీ భూభారతి బోర్డు పెట్టలేదు. అదే ధరణి అనే బోర్డే ఉంది, భారతి బోర్డు మాత్రం పెట్టలేదు. అంటే 2010 నుంచి 2026 వరకు ఇక్కడ 16 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇంత మటుకు మీ పోరాటానికి ఇంకా పరిష్కారం కూడా దొరకలేదన్నమాట. ఈ 16 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ధరణిలో మీ సమస్య పరిష్కారం కాలేదు కాబట్టి అందుకనే మిమ్మల్ని ధరణి దశరథ రామిరెడ్డి అన్నారు. ధన్యవాదాలు దశరథ రామిరెడ్డి గారు, మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. నమస్కారం. చూశారు కదా, చట్టాన్ని గౌరవించే వాళ్ళకి ఎన్ని కష్టాలు. అధికారుల నిర్లక్ష్యం ఖరీదు 16 సంవత్సరాల నిరీక్షణ, రాజకీయ పలుకుబడి లేని వారి అందరి పరిస్థితి ఇదే. అట్లీస్ట్ ఈ ఇంటర్వ్యూ ద్వారానైనా పై అధికారులకు చేరి దశరథ రామిరెడ్డి గారికి ఆయనకు ఇప్పటికైనా న్యాయం జరుగుతుందేమో చూద్దాం. కెమెరామాన్ సురేందర్తో సతీష్, మీ త్రిబుల్ ఏ ఛానల్. చూస్తూనే ఉండండి, మరో సమస్యను మీ ముందుకు తీసుకొస్తాం. చూశారు కదా ఈ ధరణి బాధితుడి గోస. తనకు ఉన్న భూమిలో నీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తూ భూమిని జల్లెడగా మార్చి 100 బోర్ల వరకు వేసినటువంటి ఒక రైతు బోర్వెల్ రామిరెడ్డిగా చరిత్రలో నిలిచాడు. అలాగే ఈ దశరథ రామిరెడ్డి ధరణి బాధితుడు, అందుకే ఆయనని ధరణి దశరథ రామిరెడ్డి అని పిలుస్తారు. ఎందరో ధరణి బాధితులు. ఇప్పటికైనా భూభారతి చట్టంలో ఇటువంటి బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశిద్దాం. పాటల కోసం Good Shot Film. Subscribe to our AAA channel.